ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చత్తార్పూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక నీటి ఎద్దడితో ఢిల్లీ అట్టుడికిపోతుంది. ఒకవైపు విపరీతమైన ఎండలు, మండే ఎండలతో ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ టైంలో వాటర్ కూడా లేకపోవడం, వాటర్ అడుగట్టుకోవడంతో ఇతర రాష్ట్రాలపై ఢిల్లీ ఆధారపడుతుంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా నుంచి వాటర్ ని రానివ్వకుండా హర్యానా అడ్డుకోవడం, ఈ నేపథ్యంలో ఢిల్లీలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో దాన్ని సార్ట్అవుట్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. యమునా బోర్డుని సంప్రదించాలని సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ గవర్నమెంట్ కి సూచించింది. ఒకవైపు యమునా బోర్డు సంప్రదింపులు జరుపుతుండగానే ఇక బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ జల్ బోర్డు మీద దాడి చేసి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉంది, ఉద్రిక్తంగా ఉంది. మరి దాదాపుగా అందరూ కూడా ఈ తాజా పరిస్థితి నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగి బీజేపీ కార్యకర్తలను చల్లాచెదరు చేస్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొంత వివాదాలు, విద్వేషాలు ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి విషయంలో రెండు కూడా సమయంలో పాటించకపోవడం వల్ల ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బీజేపీ పంచానికి పోతుంది, ఢిల్లీ గవర్నమెంట్ కోర్టును ఆశ్రయిస్తుంది, కానీ ప్రజలకు నీళ్లు దక్కడం లేదు. ఒకవైపు విపరీతమైన ఎండ, తాగడానికి నీటి లేక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతుంటే కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కూడా ఇటు పక్క రాష్ట్రాలు పట్టించుకోకపోవడం వల్ల ఢిల్లీ చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రామకృష్ణ, అటు ఏదైతే వాటర్ బోర్డు అధికారులు ఏమైనా స్పందించారా? అక్కడ హింసాత్మక ఘటనలపై వారు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ప్రజలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఢిల్లీలో యమునా వాటర్ ఉండేది, యమునా బోర్డుని ఆశ్రయించాలి అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు చెప్పింది ఢిల్లీ గవర్నమెంట్ కి. అయితే యమునా బోర్డు నుంచి డెసిషన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో వాటర్ ని ట్యాంకులతో సరఫరా చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ పరిస్థితి నేపథ్యంలో ఇక బీజేపీ కార్యకర్తలు దీన్ని రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జలబోర్డు దగ్గరకు వచ్చి ఏకంగా జలబోర్డు ముందు విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు. రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సంఘటన పైన రాజకీయంగా ఏ రకంగా చూస్తున్నారు? అటు ఆప్ నేతలు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుకి వెళ్తున్నప్పుడు కూడా, తిరిగి జైలుకి వెళ్తున్నప్పుడు కూడా కేంద్రం సహకరిస్తే ఈ సమయంలో ఢిల్లీకి ప్రజలందరికీ కూడా ఒక మంచి భావన కలుగుతుంది అంటూ కూడా కేంద్రాన్ని ఒక రిక్వెస్ట్ పెట్టుకుని ఆయన వెళ్ళడం అయితే జరిగింది. మరి బీజేపీ నేతలు ఇలాంటి సమయంలో ఈ రకంగా హింసాత్మక ఘటనలకు దిగుతుంటే ఏంటి పరిస్థితి? అక్కడ ఆప్ నేతలు ఏమంటున్నారు దీనిపైన? వీటిని కూడా రాజకీయం చేస్తుంది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి నీళ్లు రాకుండా అడ్డుకుంటుంది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీళ్లు రావాలి, దానికి బీజేపీ నేతలు సహకరించాలి, కానీ బీజేపీ నేతలు సహకరించి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు ఏదైనా సరే రాజకీయంగా రాజకీయంగా నాయకులు ఆడే గేమ్ లో ప్రజలు తావుల్లా అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు కోర్టు అయితే దీనికి సంబంధించి డెసిషన్ గట్టి యాక్షన్ తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారానికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. పై రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి నీరు రాకపోవడం కూడా కొంత ఢిల్లీకి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో కేంద్ర జలవనరుల శాఖ కూడా గట్టిగా చర్యలు తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి నీరు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఆ రకమైన ప్రయత్నం జరగకపోవడం వల్ల సమస్య ఇక్కడ ఏర్పడింది. రామకృష్ణ, ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఢిల్లీలో పరిస్థితి ఏంటి? సద్దుమణిగారా బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు? పోలీసులు రంగప్రవేశం చేస్తారా? ఈ ఘటనలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అరెస్టులు అయ్యే ఛాన్సులు ఉన్నాయా? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు చల్లాచెదురు చేస్తున్నారు. ఢిల్లీ జల్ బోర్డు దగ్గరికి వచ్చి కొన్ని గందరగోళం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుత తాజా పరిస్థితిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమీక్షిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ మంత్రి ఆతిష్ దీనికి సంబంధించి సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతున్నారు. మరి చూడాలి పరిస్థితి, కేంద్రాన్ని ఏ విధంగా డీల్ చేసి ఒప్పించి నీళ్లు ఢిల్లీ ప్రజలకు ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్ట పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడలేదు. ఇప్పుడు ఢిల్లీకి నీటి
కొరత క్యాపిటల్ రీజన్ లో, ముఖ్యంగా ఢిల్లీ దేశ రాజధాని, ఒక దేశానికి అత్యంత ప్రజాస్వామ్యం పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశానికి రాజధాని ఢిల్లీ. ఇలాంటి చోటు ఈ రకంగా పరిస్థితి ఏర్పడటం కొంచెం వివాదాస్పదంగా మారింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. हम लोग एक कच्ची कॉलोनी में रहते हैं और कच्ची कॉलोनी में माननीय केजरीवाल को इसलिए लेके आए थे कि उन्होंने कहा था कि हर घर तक हम पानी पहुंचाएंगे। मगर जब हमने देखा कि हमने वोट भी दे दिया, 3 बार सरकार बना दी, हमारे यहाँ आज भी जाकर देख लिए पानी की लेंथ तक नहीं बिछी हुई, ट्यूबवेल थे वो खराब हुए पड़े हैं, बंद पड़े हुए हैं। हम विधायक के जाते हैं, विधायक जी मिलते नहीं हैं। विधायक के यहाँ जो लड़के खड़े होते हैं वो कह देते हैं भाई यहाँ पे नहीं है, आप जाइए, आप पानी के लिए कहाँ जाएं। यहाँ पर आते हैं, पानी के एप्लीकेशन लिखवाते हैं, 4-4, 6-6 दिन में एक टैंकर पानी जाता है पूरे ब्लॉक के अंदर। हमें मात्र 500 लीटर या 200 लीटर पानी मिलता है। कई जगह तो पानी वाले भी हमसे पैसे मांगते हैं, एक ड्रम भरवाते हैं पूरा, उसका 100 रुपये लेते हैं। हम कहाँ से लाएं गरीब लोग? हमारी एक ही मांग है, केवल हमें ये बताएं कि दिल्ली में 2014 में 13 में जब आप पहली बार 50 दिन की सरकार में, तब भी 950 MGD पानी था। आज भी 950 से 1000 MGD पानी है। 10 साल में 5 लाख लोग प्रतिवर्ष दिल्ली में बढ़ जाती है जनसंख्या। रोजगार के लिए बाहर से लोग आ जाते हैं, दिल्ली की नेचुरल पॉपुलेशन बढ़ती है। 25 लाख लोग अगर बढ़ गए 5 साल में, 50 लाख लोग बढ़ गए 10 साल में, लेकिन एक भी MGD का कोई नया ट्रीटमेंट प्लांट केजरीवाल ने नहीं लगाया है। जो कांग्रेस के प्रपोजल के थे, वजीराबाद में 100 MGD का था, ओखले में 100 MGD का था, उन्हीं को 10 साल में पूरा कर देते आप। 1250 MGD 1300 MGD अब दिल्ली के लोगों को पानी चाहिए, वो है नहीं। तो इसीलिए ये जो भ्रष्टाचार में संलिप्त सरकार है, भ्रष्टाचार से अपने आप को बचाने के लिए एक नैरेटिव पेश करने के लिए केजरीवाल, दिल्ली का बेटा, केजरीवाल को बंद कर दिया, वो भ्रष्टाचार